ఇలా చిట్టి చిట్టి పునుగులు విత్ టమాటా చట్నీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫేవరెటే ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం రండి. ముందుగా అయితే మైదా పిండి, పెరుగు అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చట్నీ కోసం స్టవ్ మీద ఇలాగ పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేరుశనగ పప్పు వేసి దోరగా వేగిన తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి టమాటాలు కూడా వేసేసి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోనికి తాలింపు పెట్టేసుకోవడమే. ఇంకా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకున్నామంటే పునుగులు విత్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. విత్ ఆనియన్స్‌తో తింటుంటే చాలా బావుంటాయి. మీరు ట్రై చేయండి.